రివ్యూ ఆఫ్ సింగిల్. మీరు నిన్ను వీడను నేడను నేనే అని 2019లో రిలీజ్ అయిన సందీప్ కిషన్ గారి మూవీ చూసారా? దాన్ని డైరెక్ట్ చేసిన కార్తిక్ రాజు గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. అండ్ శ్రీ విష్ణు గారి సామజవరగమన మూవీకి రైటర్గా చేసిన భాను భోగవరపు దీనికి వన్ ఆఫ్ ద డైలాగ్ రైటర్స్ కూడా. అండ్ లాజిక్స్ పక్కన పెట్టి హ్యాపీగా 2 గంటలు నవ్వేసుకోండి అని శ్రీ విష్ణు గారి సింగిల్ మీద భరోసా ఇచ్చారు. ఆయన మీద నమ్మకంతోనే ట్రైలర్ పెద్ద ఎక్కకపోయినా గుండు మీద చెయ్యేసుకుని మూవీకి వెళ్ళిపోయా. ఇప్పుడే నా షో ఫినిష్ అయింది. ఇక చూసాక నాకైతే పర్లేదు, బాగానే వర్కౌట్ అయింది. ఇప్పట్లో కామెడీ సినిమాలు చేయడం అంటే కష్టమే, అతి ఎక్కువైతే ఫెయిల్ అవుతున్నాయి. సో ఆ బ్యాలెన్స్ని బాగానే మెయింటైన్ చేశారు. నాకు పెద్ద హాస్య గ్రంథులు లేకపోయినా కూడా కొన్ని డైలాగ్స్కి అయితే నవ్వుకున్నా. మోర్ దెన్ డైరెక్షన్ కన్నా దీంట్లో డైలాగ్సే మేజర్ అసెట్ అనాలి. మొత్తం సినిమా అంతా ఫస్ట్ టు లాస్ట్ వరకు వన్ లైనర్స్ వీటి మీద సినిమా అంతా డ్రైవ్ అవుతుంది. ఈ మధ్యలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ కూడా తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ మరీ కొత్తదేం అనిపించలేదు, కానీ ఈ డైలాగ్స్కి ఆ లవ్ స్టోరీస్కి ప్రాపర్ బ్లెండ్ అయ్యాయి. అండ్ ప్లాట్ వైజ్ మన హీరో సింగిల్గా ఉండకూడదని ఎవరో ఒక అమ్మాయిని సెట్ చేసుకుందామని చూస్తాడు. 1 by 1 2 హీరోయిన్లు తన జీవితంలోకి వస్తారు. చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు లేదా టైటిల్కి జస్టిఫికేషన్ ఇవ్వడానికి సింగిల్గానే ఉండిపోయా అనేది మీరు మూవీలో చూడాలి. రీసెంట్గా వచ్చిన ట్రెండింగ్ మీమ్స్ అన్ని పుష్కలంగా వాడుకున్నారు ఇందులో. అందులోనే కన్నప్పలో శివయ్య అనే డైలాగ్ ఉంటుంది కదా, దాన్ని ట్రైలర్లో వాడుకుంటే మంచి విష్ణుతో చిన్న కాంట్రవర్సీ అయ్యి ఆ డైలాగ్ సినిమా నుంచి తీసేశారు. అండ్ కుమారి ఆంటీ 2 లెవర్ల ఎక్స్ట్రా డైలాగ్ దగ్గర నుంచి రష్మిక బర్త్డేకి బీచ్లో వేసిన క్రింజ్ డ్యాన్స్ వరకు వాడకం మామూలుగా లేదు. సినిమాను బోర్ కొట్టకుండా చేయడానికి ఇవే మేజర్ అసెట్ అయ్యాయి. ఈ మీమ్స్ గురించి ఒక ఐడియా ఉన్న వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వెన్నెల కిషోర్ గారు, శ్రీ విష్ణు గారు ఇద్దరు హీరోలు ఈ సినిమాకి. వెన్నెల కిషోర్ అయితే సినిమా అంతా ఉంటారు. అతని కామెడీ టైమింగ్ని, ఎక్స్ప్రెషన్స్ని కరెక్ట్గా వాడుకున్నారు. ఆర్గానిక్గా నవ్వుకున్నాను నేను. అండ్ నవ్వించాలని ఓవర్ ద బోర్డు వెళ్ళిపోయి అతి చేయకుండా కరెక్ట్ మీటర్లో హ్యాండిల్ చేశారు. స్టోరీ కూడా పెద్ద ఏమి ఉండదు, జస్ట్ స్క్రీన్ ప్లే మీద వెళ్ళే సింపుల్ రామ్ కామ్ ఇది. హీరో సింగిల్గా ఉండకూడదని అతను పడే పాటలు, ట్రయాంగిల్ లవ్ స్టోరీలో వచ్చే తలకాయ పోట్లు, ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇంటర్వెల్ బ్లాంక్, చివరిలో ఎమోషనల్ పాయింట్ ఏదో ఉండాలి కాబట్టి దాన్ని ఇరికించి మింగారు. అఫ్ కోర్స్ స్టోరీకి అది అవసరం అనుకుంటే అవసరం, లేదంటే లేదు. అండ్ రన్ టైము 2 hours 10 minutes, కానీ పెద్ద సినిమాలు అనిపించింది నాకు. స్టోరీ ఏం లేకపోయినా మొత్తం డైలాగ్స్, హ్యూమన్ని వర్కౌట్ చేయాలని చేసే సీన్స్, వీటి వల్లేమో కొంచెం లెంతీ ఫీల్ వచ్చింది. అండ్ టెక్నికల్ వైజ్ డీసెంట్గా ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడేంత స్కోప్ ఏం లేదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ క్యారెక్టర్స్కి జస్టిఫై చేశారు. అండ్ శ్రీ విష్ణు గారి డైలాగ్ మాడ్యులేషన్స్ కూడా క్రేజీగా ఉంటాయి, ఈవెన్ ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా. ఓవరాల్ ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూడడానికి బాగానే ఉంటుంది. అనగారిపోతున్న నవ్వుల సినిమాల్లో రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఒక ఫన్ రైడ్ ఇది. ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే చేయండి, యాజ్ యువర్ విష్. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.